కుంభరాశి వారికి 2025 ఎలా ఉంటుందంటారు? వారేం చేయాలి? తప్పకుండా నాన్న. సో కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఏ విషయమైనా వాళ్ళు నచ్చితే అది మాకే అనుకుంటారు, నచ్చకపోతే మాది కాదనుకుంటారు. సో చాలా ఓకే. పాజిటివ్ మనుషులు అన్నమాట చాలా వీళ్ళు. మంది రాశి ఫలితాలు కూడా ఇలాగే చూస్తారు. బావుందా అయితే ఇది నా రాశి అలా అయి ఉంటుంది. అంటే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళ లక్షణాలు ఏంటంటే నక్షత్రాలు అక్కడ అటువంటి నక్షత్రాలు అక్కడ. హ్మ్. సో వాళ్ళు ఉండే తత్వం ఏంటంటే బాగుంది అంటే చక్కగా విని ఓకే, బాలేదంటే సరే ఇది మాదేం కాదు, మాకు సంబంధించింది కాదు అని చెప్పి వదిలేస్తారు. అంత సింపుల్గా వదిలేస్తారు. సో కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. హ్మ్. అయినా సరే వీళ్ళు ఆ మిశ్రమ ఫలితాలను ఒప్పుకోరు. హ్మ్. మాకు మంచి ఫలితాలే అనుకుంటారు వాళ్ళు. అందుకని మంచి ఫలితాల్లోనే మనం ఉండిద్దాం. హ్మ్. అయితే కుంభరాశిలోనే శని భగవానుడు మార్చి 30 వరకు ఉన్నాడు. సో అందుకని శని ఏలాంటి శని ప్రభావం అనేది వీళ్ళకి ఉంటుంది. హ్మ్. అంటే ఆటోమేటిక్గా ఒక శని భగవాన్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఒక పెద్ద మనుషుల్లాగా, ఒక పెద్దరికంగా హ్మ్. ప్రతి విషయాన్ని చాలా పద్ధతిగా చెప్పమని అడుగుతూ ఉంటారు. హ్మ్. చిన్నపిల్లలు కూడా ఏంటమ్మా నువ్వు పెద్దదిగా మాట్లాడకుండా ఇలా మాట్లాడతావు ఏంటి అడిగితే మనకి ఎంత అనిపిస్తుంది, ముచ్చటగా అనిపిస్తుంది. అవును. లేకపోతే వీడికి ఇంత ఇప్పుడు నుంచి ఈ వయసు నుంచి ఇన్ని అడుగుతున్నాడు ఏంటి అని చూసి అనుకుంటాం. హ్మ్. రెండుగా కనిపిస్తాయి, రెండు వేరియేషన్స్. అంటే చూసే చూపులో దోషం. అయితే ఇక్కడ ఏంటంటే కుంభరాశి శని భగవాన్ వల్ల చాలా మంది అలా ప్రవర్తిస్తుంటారు. హ్మ్. చేసే ఉద్యోగం చిన్నదైనా సరే అది ఇంట్లో పెద్ద బిల్డప్ ఇచ్చి చేస్తుంటే ఆ ఇంట్లో అందరూ ఇంత పెద్ద బిల్డప్ అవసరమై చేసే ఉద్యోగానికి అని చెప్పి అనుకుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ శని భగవాన్ ఉండడం వల్ల జరుగుతున్నాయి. హ్మ్. అయితే ఒక్కసారిగా మార్చి 30 నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి మే నుంచి రాహు వస్తాడు. హ్మ్. ఇప్పుడు దాకా పెద్ద మనుషులా ఉన్న వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలాగా అవుతారు. హుహు. ప్రతి చిన్నపిల్లలాగా తొందరపడి మాట్లాడడము. హ్మ్. ఇప్పటిదాకా ఏదైనా మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా చెప్తే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో మనం ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు రాహు రావడం వల్ల ఏంటంటే మాట్లాడేస్తుంటారు, హ్మ్. విపరీతంగా మాట్లాడుతుంటారు. ఆ మాటల్లో ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది మాకు తెలియదు. ఎందుకంటే చేస్తామంటే మీకు ఎందుకండి, మీరు ఇలా వెళ్ళరండి మేము మొత్తం సర్దేస్తాం అంటారు. ఏమి చేయరు అక్కడ. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి, కోటలు చేతులు మాత్రం దాటాలి. గడపలు దాటం. ఓకే. అలాంటి పరిస్థితి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం. ఓకే. అయితే వీళ్ళు ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి ఉంది కనుక హ్మ్. వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం అన్ని రంగాల వాళ్ళకి నార్మల్గా ఉన్నప్పటికీ ఉన్న భార్యాభర్తల మధ్యన సంతానం మధ్యన కొంచెం డిస్కషన్స్, హ్మ్. కొంచెం ఇబ్బందులు. అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే ఒక లేనిపోని ఇప్పుడు చెప్పే కదా, రాహు రావడం అంతా చిన్నపిల్లల మనస్తత్వంలో మారిపోయి ఏదో మాట్లాడడము ఇంత ఇప్పుడు ఇవాళ రోజు ఏంటంటే ఒకప్పుడు భార్యాభర్తల గురించి చెప్పుకునే అవకాశమే లేదు. హ్మ్. ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే భర్త ఎలా ఉన్నా భార్య సర్దుకునేది. అవును. కానీ ఇవాళ భార్య ఎలా ఉన్నా భర్త సర్దుకోవట్లేదు, భర్త ఎలా ఉన్నా భార్య సర్దుకోవట్లేదు. అందుకే చెప్పాల్సి వస్తుంది. హ్మ్. సో వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి కనుక కాస్త ఆ విషయాల్ని కాస్త ముందుగా గమనించి ఇప్పుడు రాశి మారింది కనుక, అంటే రాశిలో గ్రహాలు మారే కనుక మాకు ఇలా ఉంది అనుకొని వీళ్ళు కాస్త ఆలోచించి మాట్లాడుకుంటే అన్ని పనులు అవుతాయి. అయితే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, హ్మ్. ప్రదక్షిణాలు చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడము, ముద్ద గర్భాలను దానంగా ఇవ్వడం. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పరిహారం ఇది. హుహు. ఎందుకంటే ఒక ఆల్రెడీ వివాహం అయి కొన్నాళ్ళు కాపురం చేస్తే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అవును. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏదో విషయంలో మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. హ్మ్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటే వాళ్ళు భయపడతారు కదా, క్యారెక్టర్ అవును. లాస్ ఏమనుకుంటారు కదా. హ్మ్. హ్మ్. అందుకే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 21 మంగళవారాలు ఖచ్చితంగా 21 ప్రదక్షిణాలు, మంగళవారం పూట ముద్ద కర్పూరం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఇవ్వడము, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, 21 ప్రదక్షిణాలు చేయడం, కొబ్బరి బొండాన్ని దానంగా ఇవ్వడం హుహు. ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో. ఇలా ఇస్తూ ఉంటే సంతాన భాగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సంతాన విషయంలో ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, మిస్క్యారేజెస్ అవ్వడం కానీ చాలా ఇబ్బంది, కొంచెం పుట్టిపోవడం కానీ జరుగుతుంది. హ్మ్. సో ఇవి కొంచెం ఈ గండాలు ఉన్నాయి వీళ్ళకి. మిగతా విషయాల్లో ఏం లేవు. హుహు. సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళడం, జంట నాగుల గుడికి వెళ్ళడం, లేకపోతే అక్కడ పాలు పోయడం చేసుకుంటూ వెళ్తే అన్నీ బాగుంటాయి. తిరుత్తణి క్షేత్రము, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు, మోపిదేవి, ఇలా ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి ఈ సంవత్సరంలో ఒకసారి దర్శనం చేసుకొని నిద్ర చేసి వస్తే అలాంటి సంతానం వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. హుహు. అది.